హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే రీసెంట్గా పరశురామేశ్వర స్వామి టెంపుల్కి విజిట్ చేశాను. ఇదైతే మనకి తిరుపతికి దగ్గర అనమాట. మీరు తిరుపతి వెళ్తే కనుక మీరు తప్పకుండా చూడాల్సిన టెంపుల్, ఎందుకంటే దగ్గరలో ఉంది కాబట్టి. ఇది జస్ట్ 28 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది తిరుపతికి. ఒక స్మాల్ విలేజ్ అన్నమాట, గుడిమల్లం. అండ్ ఎరపెడు మండలంలోకి ఇది వస్తుంది. సో ఇది ఫస్ట్ ఎంట్రన్స్. సో లోపల టెంపుల్ అయితే ఇలా ఉంది. సో యాక్చువల్గా ఇది చాలామంది చెప్పారు, ఇది పురాతనమైన టెంపుల్ అని చెప్పి. అండ్ ఫస్ట్ లింగ షేప్లో ఈ టెంపుల్ అనేది ఉంటుంది. మనం నార్మల్గా చూసే టెంపుల్స్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ గాడ్ స్టాట్యూ అనేది ఉంటుంది. సో ఇది గుడికి బయట ఇలా శివలింగం అనేది ఉంటుందన్నమాట. సో లోపల మనకి కింద యక్షుని అనేవారు ఉంటారు. యక్షుని పైన శివ గాడ్ లైక్ రెస్ట్ తీసుకుంటున్నట్టు దానికి సింబాలిక్గా గాడ్ స్టాట్యూ అయితే ఉంటుంది. నేను క్లియర్గా కూడా పిక్చర్స్ అటాచ్ చేశాను, మీరు చూడొచ్చు. ఇలా కింద యక్షుని ఉండి పైన శివ భగవాన్ అని రెస్ట్ తీసుకుంటున్నట్టు ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఇది కవర్డ్ స్టాట్యూ. నేను నార్మల్గా ఏమీ లేని ఒరిజినల్ స్టాట్యూ ఫోటో కూడా పెట్టాను, అది మీరు చూడొచ్చు. సో ఇది చాలా క్రీస్తు శకం 2-3వ శతాబ్దం నాటి విగ్రహం అని చెప్పి చాలామంది చెప్పారు. అండ్ చాలామంది కూడా విజిట్ చేశారు. నేనైతే ఇంత లోపలికి ఉంది ఎవరు వస్తారు అనుకున్నాను, కానీ చూసేసరికి జనాలు అందరూ ఉన్నారు. అండ్ టెంపుల్ బయట వచ్చేసి ఇలా లైక్ స్టాట్యూస్లా ఏవో ఉన్నాయి. సో ఆ స్టాట్యూస్ మీద ఏవేవో రాసి అయితే ఉన్నాయన్నమాట. అవి ఏ లాంగ్వేజ్ కూడా అర్థం కాలేదు నాకైతే. తమిళేమో అనుకున్నాము. చాలామంది అక్కడ వాళ్ళు ఫొటోస్ తీసుకుని ఆ లాంగ్వేజ్ని గూగుల్లో అది సెర్చ్ చేశారనమాట. ఏదో చాలా రాసి ఉన్నాయి ఆ స్టాట్యూ రాయల్లో, ఆ స్టోన్స్లో చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఒక 3-4 ఉన్నాయి. అందులో కూడా ఏవేవో రాసి అలా ఉన్నాయి. అది తమిళం ఏంటో మరి అర్థం కాలేదు. ఇట్ లుక్స్ లైక్ తమిళ్, బట్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. తర్వాత అయితే ఆ టెంపుల్ గురించి ఒక గొప్పతనం కూడా ఒక డిఫరెంట్ లాంగ్వేజెస్లో రాశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో కూడా దాని గురించి రాశారు, నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా. సో ఇంకా టెంపుల్ బయటకు వచ్చేసిన తర్వాత ఒక ట్రీ అనేది ఉన్నమాట. ఆ ట్రీ దగ్గర ఇలా లేడీస్ అందరూ ఇలా కడుతూ ఇలా పూజ చేస్తూ ఇలా ఉన్నారు. సో ఐ థాట్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకున్నాను. సో నచ్చి ఉంటే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.